కడిగి పక్కకు పెట్టుకోవాలి. దాంట్లోకి మసాలాలు రెడీ చేసుకోవాలి. జీలకర్ర, మెంతులు అనేది వేయించి మనం మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మన ప్రాసెస్‌లోకి వెళ్తే ఫ్రాన్స్‌ని మొత్తం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అవి చాలా టైం పడతది. స్లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఈ ముక్కలనేది చాలా చిన్నగా జ్యూసీ నుంచి కొంచెం గట్టిగా మీడియం గట్టిగా అయ్యేంత వరకు మనం అనేది డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అన్ని పీసెస్‌ని డీప్ ఫ్రై చేసేసుకున్నాక ఆ నూనెలోనే మనం జీలకర్ర, ఈ ఆవాలు, వెల్లుల్లి దంచి మనం దాంట్లోనే ఫ్రైలోనే వేసేసుకోవాలి. ఎందుకంటే నూనెలో వేసుకుంటేనే ఆ ముక్కలకు అనేది ఈ వెల్లుల్లి పట్టి టేస్ట్ కూడా చాలా బాగొస్తుంది. ఇదంతా ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. పసుపు కూడా తగినంత వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దాంట్లో మనం జీలకర్ర, మెంతులు పొడి చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా వేసి మనం ఆయిల్‌లోనే వేసేస్తేనే ఆ స్మెల్ అనేది దానికి ముక్కలకు పడుతుంది. నెక్స్ట్ ఉప్పు, కారం సరిపడా వేసేసుకొని ఈ డీప్ ఫ్రై చేసిన ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలి. కారం, ఉప్పు కూడా స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే మనకి కారం కూడా మాడకుండా ఉంటది. కారం, ఉప్పు మొత్తం ముక్కలకు పట్టేంత సేపు మనం కలుపుకోవాలి. అంతా ఒక రకంగా కలిపేసుకుంటే మనకనేది ప్రతి పీసులో జ్యూసీగా, నీట్‌గా కనిపిస్తది. చూడ్డానికి కనిపిస్తది. టేస్ట్ కూడా సూపర్‌గుంటది. ఈరోజు కంటే మనం నెక్స్ట్ డే అలా తింటే చాలా బాగుంటది. ఇది పచ్చడి కాబట్టి ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు.